ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్కు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, విశ్రాంతి ఉద్యోగుల మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వచ్చే 5 ఏళ్లలో 20,000 ఉద్యోగాలు కల్పిస్తారని, త్వరలో 16,573 ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు, విద్యా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, కనుక కూటమి బలపరిచిన పేరాభక్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ విధానం ప్రవేశపెట్టిందని, ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ పీఆర్సీలో కల్పించిందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు క్షేమంగా ఉండాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుందని రాజశేఖర్ అన్నారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయ ఉద్యోగులు, పోస్టల్, కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగ సంఘాలు, కూటమి బలపరిచిన ఎస్టీయు, పీఆర్టీయు, పండిట్ పరిషత్, హెచ్ఎంఏఎస్, సిఆర్పి, వెలుగు టీచర్స్ అసోసియేషన్, యంగ్ మైండ్స్ చేయూత ఫౌండేషన్, హిందూ యుఎస్, ఆర్యుపిపి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్, ఎన్టీఏ, టిఎన్యుఎస్, పీడీలు, పీఈటీలు తదితర సంఘాల వారు కూటమి అభ్యర్థికి పేరాభక్తులకు సంఘీభావం తెలియజేసి మద్దతు ప్రకటించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీని ప్రకటించినప్పుడు ఈ పీఆర్సీ వల్ల మాకు అన్యాయం జరిగింది, దీన్ని మార్చండి అని చెప్పి ఉపాధ్యాయ మిత్రులందరూ రోడ్డెక్కితే కనీసం ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఉపాధ్యాయుల యొక్క మాట్లాడే స్వేచ్ఛని హరించి వేసింది గత ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలో ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ఆ నియంత్రిత ప్రభుత్వాన్ని చర్మగీతం పలికి ప్రజాస్వామ్య ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు పైగా ఇప్పటికి జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు మార్చిలో జరగనున్నాయి. కృష్ణా, గుంటూరులో ఆలపాటి రాజా గారు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పేరాభక్తుల రాజశేఖర్ గారు, వీరిద్దరూ ఎన్డీఏ కూటమి తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా పేరాభక్తుల రాజశేఖర్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాబట్టి మరియు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చూసి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లోనున్న అనేక ఉపాధ్యాయ సంఘాలు వారంతటి వారే స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు పలకడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎస్టీయు, పిఆర్టీయు, డెమోక్రటిక్ పిఆర్టీయు, పండిట్ పరిషత్, హెచ్ఎం అసోసియేషన్, ఆపస్, సిఆర్పి, వెలుగు జ్యోతి వాళ్ళు, యంగ్ మైండ్స్ వాళ్ళు, చేయూత ఫౌండేషన్, హిందూ ఉపాధ్యాయ సంఘం వాళ్ళు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ వాళ్ళు, ఎన్టీయు, టిఎన్యుఎస్, పీడీలు, పీఈటీ అసోసియేషన్, ఇంచుమించుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగంలో ఎన్ని రకాల సంఘాలు అయితే ఉన్నాయో 1-2 తప్ప మిగతా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో మన ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునివ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకు ఇస్తున్నారని కూడా మేము ప్రశ్నించాం. ముఖ్యంగా ఈ 7 నెలల్లో ఉపాధ్యాయులకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు తీసుకునే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు 117 జీవోని రద్దు చేయమని కోరారు. ఇప్పటికే 117 జీవో రద్దుకు సంబంధించి ఇంచుమించుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా 117 జీవోని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల యొక్క సలహా సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు బదిలీలు చేయనున్నారు. బదిలీలు చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏంటి, వారి అభిప్రాయాలు కూడా లెక్కలో తీసుకునే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన చట్టం కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంది. మొన్నే సంక్రాంతి టైంలో ఉపాధ్యాయులకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ సుమారు 6,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో ఉన్న జీపీఎఫ్ లోన్లకు సంబంధించిన అమౌంట్ కూడా తీసుకోవడానికి వీలుగా కొంత ప్రభుత్వం వెసులుబాటుతనాన్ని కల్పించింది.
తొందరలోనే, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా ఆర్థిక ప్రయోజనాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే ఇవ్వలేకపోతున్నాం. మరికొంతకాలం మన ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ మిత్రులు మీరు కానీ మాకు సహకారాన్ని అందిస్తే మీ ఏవైతే మీరు డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీర్చగలదని మరొకసారి మీకు చెప్తున్నాం. ఎన్డీఏ కూటమికి ప్రజలు ఎందుకు పట్టం కట్టారంటే నిరుద్యోగులు కూడా చాలా అసంతృప్తితో ఉండి పట్టం కట్టారండి. గత ప్రభుత్వం ఉపాధి అవకాశాలని దెబ్బతీసింది, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీ చేయలేదు, డిఎస్సి పోస్టులు తీయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకాన్ని 16,000 డిఎస్సిపై పెట్టడం జరిగింది. అయితే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఈ మధ్య రావడం, దానికి తగ్గట్టుగా ఎస్టీ క్లాసిఫికేషన్కి సంబంధించి యాక్ట్ సభ్య కమిటీని కూడా వేయడం, అది తొందరలో రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా మేము డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఆ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మధ్యలో మేము కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే జనవరి, జూన్ మధ్యలో గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిప్యూటీ ఈఓ కానీ 16 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్స్ డేట్స్ని ఏపీపీఎస్సీ వారు చాలా వరకు ప్రకటించేశారు. ఇవి కాకుండా 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఒక 16 కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి 850 ఉద్యోగాలు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి పొందడం జరిగింది. వాటిని కూడా జూన్ తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూసుంటారు, మొన్నే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2,05,000 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అయితే హర్షల్ మెంటల్ వాడు ఇనుముకు కర్మాగారం